జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. డబ్బంతా దివాళా తీసేసింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఎవడన్నా భోజనం పెట్టాడా? పెట్ల గుర్తు పెట్టుకో. ఎప్పటికైనా మరలా నీ కుటుంబస్తులే నీకు గట్టి, నీ కుటుంబస్తులే నీకు గట్టి. ఇప్పుడు ఆఖరికి పందుల వ్యాపారం కుదిరాడు. అప్పుడు కూడా బుద్ధిరాలా, ఏదో రకంగా బతికేద్దాం అనుకున్నాడు. పందుల వ్యాపారం కుదిరిన తర్వాత జీతం వెంటనే ఇస్తారా? నెలాఖరు వరకు ఉండాలిగా. ఇప్పుడు ఆకలేస్తుంది, చేతిలో చిల్లు కావలేదు. ఆ పందులకి ఆ యజమాని పొట్టిస్తే పొట్టు పోసాడట. పొట్టు పోసేసరికి ఆ పొట్టు చూసినా సరే కడుపు ఏమవుతుందంట? ఏమవుతుందండి? అసలు మనం తింటామండి పొట్టు? పందులకేసి పొట్టు తింటామా? ఆకలేస్తుంది. నేను అనుకుంటాను బహుశా ఆ పొట్టు తిందామని కూడా ట్రై చేశాడంట. ఎవరో చిన్న కుమారుడు. తప్పు అనుకోమాడు అన్నాడు. చిన్న కుమారుడు. బాగా ఆలోచించండి. నేను ఇలా ఇమాజిన్ చేసుకుంటాను. ఒకవేళ ఆ పంది తొట్లు ముట్టెట్టుంటే ఆ పంది ఇది మా ఫుడ్ అని చెప్పి ముడితో గెంటేసి ఉంటాయి. అవునా కాదా? ఏం గతి పట్టిందిరా నాయన. పట్టు పరుపుల మీద పెరిగిన వ్యక్తి పందితో చీ అనిపించుకునే పొజిషన్కి వచ్చేసాడు. ఇప్పుడు వాడికి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఒక్కసారి ఇమాజిన్ చేసుకున్నాను. నా తండ్రి ఇంటి దగ్గర ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పనులు ఉన్నారు. పట్టు పరుపుల మీద పెరిగాను. ఎలాంటి ఆహారం తిన్నాను, ఎలాంటి బట్టలు కట్టుకున్నాను, ఎలాంటి బంగారం పెట్టుకున్నాను, ఎలాంటి షూస్ ధరించాను, నా రేంజ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకు ఇలాంటి స్థితికి వచ్చేసింది. నా తండ్రి తప్పు లేదు. తప్పు అంతా ఎవరిది? బాగా ఆలోచించండి. స్వతంత్రం కావాలని కోరుకున్నావు, మంచి స్నేహితులు అనుకుని చెడ్డ స్నేహితులే కావాలనుకుని పరిగెట్టా, తండ్రి నుంచి దూరంగా వచ్చావు. ఏం సాధించావు? ఖాళీ కడుపు మిగిలింది. ఏం సాధించావు? చిరిగిపోయిన బట్టలు మిగిలా. ఏం సాధించావు? పందులకేసే పొట్టు కూడా దొరకని గట్టి లేని స్థితికొచ్చావు. ఏం సాధించావు? ఈ రోజు చాలా మంది అదే లవ్ చేసుకుని లేపుకుని వెళ్ళిపో. ఏం సాధించావు? ఈ రోజు ఆడు తాగేసి కొడతా ఉంటే అమ్మ తప్పు చేశాను. ఆ రోజు నువ్వు నాన్న చెప్పావు, ఇన్లా. ఏం సాధించావు? ఈ రోజు చెడ్డ స్నేహితులతో చెత్తపడ్డావు. ఏం సాధించావు? కాలు ఈ రోజు మంచం మీద పడ్డావు. నీ స్నేహితుడు ఒక్కడే నీకు ఫుడ్ పెడతాడా? మళ్ళీ ఫుడ్ పెట్టాల్సింది ఎవరు? నీ తల్లిదండ్రులే. వేషంతో తిరుగుతున్నారు ఈ దినాన. భార్యను ఏడిపిస్తూ, భార్యని కాదని నువ్వు మరలా మంచం మీద పడితే మరలా నీకు ఫుడ్ పెట్టేది ఎవరండి? ఒకసారి దైవజనులు లేసన్ గారి సాక్ష్యాన్ని విన్నాను నేను యూట్యూబ్ లో. ఆయన సాక్ష్యంలో ఏంటంటే, ఒకసారి ఆయన ఎక్కడండి, గుంటూరు పక్కన, ఏ ఊరు అది? గోరంట్లో ఆయన వాక్య పరిచర్య చేస్తున్న సందర్భంలో హైదరాబాద్ నుంచి ఒక ఆయన రెగ్యులర్ గా ప్రతి ఆదివారం వచ్చేవాడట. కారు కట్టించుకుని వస్తా ఉంటే గమనిస్తారు కదండి సేవకులు. గమనించి ఒక రోజు పిలిచి, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటంటే, సార్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నారు సార్. అంటే, అయ్యో ఆ దగ్గరలో ఏదన్నా మందిరానికి వెళ్ళకపోదురా, హైదరాబాద్ నుంచి గోరంట్లో వస్తున్నారు, చాలా దూర ప్రాంతం కదండి అని అంటే, అయ్యా వాక్యం కోసం ఎంత దూరమైనా వస్తా అన్నాడట. అయ్య బాబు చాలా ఆసక్తి ఉంది దీనికి అనుకుని పాస్టర్ గారు అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు కూర్చుని వాక్యం వింటున్నారు. దైవజనులు లేసన్ గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ ఈ మాట అన్నారు, నువ్వు దేవుని మందిరానికి వస్తూ కూడా 2 సెటప్లు మెయింటైన్ చేస్తున్నావంటే నీ అంత పరిహమాల్లోడు ఇంకెవడైనా ఉన్నాడా అని వాక్యం చెప్తా ఉంటే ఈ లేచి వెళ్ళిపోయాడు. ఎవడో వచ్చి లేచి వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా దైవజనుల ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఎవరైనా లేచి వెళ్తున్నారంటే ఖచ్చితంగా చూడరా,
కదన్నా, చూస్తారు కదా దైవజనులు ఇక్కడ చూశారు. చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టూ కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళని అడిగారంట, ఏంటమ్మా అక్కడ కూర్చున్న అబ్బాయి సడన్గా ఆయన లేచి వెళ్ళిపోయాడంటే, ఏమోనండి మీరు ఎలా చెప్పారు కదా, ఇలా చెప్తున్నప్పుడు ఆయన మాట అన్నాడు, ఎవరికి ఇద్దరు పిల్లలు ఉంటాయి ఆయనకి ఎందుకు, వాక్యం చెప్పుకోవచ్చు కదా, పిల్లల గురించి కుటుంబాల గురించి ఈయనకి ఎందుకు అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు సార్ అన్నాడట. అన్న తర్వాత మొత్తం మీద ఆయన సరే అనుకున్నాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఒక రోజు ఫోన్ వచ్చిందంట, రెండో రోజే ఫోన్ వచ్చి ఒకసారి ఏసాను గారిని రమ్మన్నాడంట. ఈయన మొత్తం మీద బయలుదేరి వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్తే కాలు ఇరిగిపోయిందంట, నడుమేమో పంజేట్లో వెన్నుపోసి ఇరిగిపోయింది, మంచం మీద అలా పడుకుని ఉన్నాడంట. పడుకుని ఉంటే దగ్గరికి వెళ్ళారట, అలా ఆవిడని పిలిచాడంట, ఏయ్ నువ్వు బయట పోవా అన్నాడంట. ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. ఈశాన్ గారు చేతులు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించండి అయ్యా అన్నాడంట. ఎరా బాబు ఏమైంది ఎందుకు ఏంటి అని అంటే, అయ్యా నేను మీ వాక్యం మీద ప్రేమతో కాదు, గోరంట్లో ఒక సెటప్ ఉంది నాకు, కాబట్టి ప్రతి ఆదివారం చూసుకోవచ్చు అని చెప్పి హైదరాబాద్ నుంచి ఈ భార్యను వదులుకుని రెండో సెటప్ కోసం ప్రతి ఆదివారం వచ్చేస్తున్నాను. ఆదివారం రాత్రి మీ వాక్యం విన్న తర్వాత నైట్ అక్కడ ఉండి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. మా ఆవిడ మా కుటుంబస్తులు అడుగుతుంటే ఈశాన్ గారు వాక్యం కోసం వెళ్తున్నాను అని చెప్పాను. అమ్మ బాబు ఎంత భక్తి అని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఈడెక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? మీరు చెప్పారు కదంటే, చెప్పినప్పుడు నేను ఏం చేసుకోవాలా, సరి చేసుకోవాలి. సరి చేసుకుని మార్చుకోవాల్సిన వ్యక్తి మార్చుకోకుండా ఎవరిని తిట్టుకుని వెళ్ళాడు, ఎవరినండి? సేవకులు తిట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వాక్యం వచ్చినప్పుడు సేవకుల మీద సెటైర్లు వేసావా, ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారేంటి అని సెటైర్లు వేసారా, ఈయనకి ఎందుకు ఇవన్నీ అని సెటైర్లు వేసావా? సెటైర్లు వేసావంటే నీకు దాపరం చేసింది ఏంటి, పోయే కాలం. మరి ఆడికి అదే వచ్చింది కదా, ఆడు అదే అన్నాడు. అని తర్వాత చేతులు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఇప్పుడు చూడండి, సెకండ్ సెటప్ కోసం వెళ్ళాడు కదా, ఈయన మంచం మీద పడిన తర్వాత ఎవరు సేవలు చేస్తున్నారు, ఎవరు ఏం సాధించావు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, భార్యకు తెలియకుండా బిడ్డలు ఏడిపిస్తూ సరిగ్గా పట్టించుకోకుండా ఫుడ్ పెట్టకుండా బట్టలు కొనకుండా ఏడిపిస్తున్నావు, ఏడిపించి ఏం సాధిస్తావు, ఇరిగిపోయింది. ఎవడు మళ్ళా నువ్వు పెట్టుకున్న సెటప్ నీకు చాకరీ చేయదు. నీ భర్తకు తెలియకుండా నువ్వు పెట్టుకున్న అక్రమ సంబంధాలు ఫోన్లో ఎవరెవరితో మాట్లాడావే వాడు వచ్చి నీ హాస్పిటల్ బిల్లు కట్టడు. నీ భర్త శాశ్వతం, నీ భార్య, నీ తల్లిదండ్రులే నీకు. గుర్తుపెట్టుకో. కానీ చాలా మందికి అర్థం కావట్లా. వయసు ఉంది కదా, రంగు పొంగు ఉంది కదా, యవనకాల బలం ఉంది కదా, మా ఇష్టం. గుర్తుపెట్టుకో, నీ ఇష్టం వచ్చినంత సేపు నువ్వు తిరుగుతావు. దేవుడు దెబ్బ కొట్టే ఒక రోజు కోలుకోలేని దెబ్బ తిన్నాడు, పాదాలు పట్టుకున్నాడు. అయ్యా యేసన్న గారు నన్ను క్షమించండి అయ్యా, నా బ్రతుకు నేను ఏం చేసుకుంటా మార్చుకుంటానయ్యా, మార్చుకుంటాను. ఈ మాటలు ఎందుకు చెప్తానని తెలుసా? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఆ తప్పుపోయిన కుమారుడు ఏం సాధించాడు, పందుల పొట్టు మిగిలిందండి. ఇప్పుడు బుద్ధొచ్చి ఎవరు గుర్తొచ్చారు? మా డాడీ. నేను ఎలాగో కొడుకోవడానికి లేదు, ఎందుకని ఏం పట్టుకొచ్చేసాను బయటికి, ఏం పట్టుకొచ్చా, ఆశతో బయటకు వచ్చాను. కాబట్టి ఇంక నేను ఇలా కూడా ఉండను. నేను కనీసం డాడీ నేను కుమారుడుగా ఉండలేను కానీ ఒక పనోడిగా అయితే ఉంటాను డాడీ అని బతుకులాడుకుంటా అని చెప్పి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోయి వాళ్ళ ఊరు సమీపానికి వచ్చేసాడు. కొంతమంది ఎదురొస్తా ఉంటే ఎవరో కూడా ఇతను ఏం చేయట్లా. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారట? గట్టిగా మరింత దగ్గరగా తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి గుర్తొచ్చి ఎదరికెళ్తున్నాడు. ఎవరు గుర్తుపట్టట్లా. ఎందుకని? మాసిపోయింది గడ్డం, క్రాప్ మాసిపోయింది, బట్టలు చిరిగిపోయాయి. వెళ్ళేటప్పుడు రాజవస్త్రాలు ధరించుకుని వెళ్ళాడు. చేతులకి ఉంగరాలు లేవు, బ్రాసెట్ లేవు, మెల్లో చైన్ లేదు, కాళ్ళకేమో స్లిప్పర్స్ లేవు, షూస్ లేవు, ఏమీ లేవు. నిర్మయోగంగా నార్మల్ పర్సన్ లాగా ఒక అడుక్కు తినేవాడు మాదిరిగా మారిపోయి వస్తున్నాడు. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి వదిలేసిన వాళ్ళ గతి కూడా. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు లేకపోతే ఏమవుద్దన్నా. నో, దేవుడు లేకపోతే బైబిల్లో చిన్నపిల్లలు చెప్తారు కదండి, దేవుడు లేకపోతే లోకమంతా, గట్టిగా లోకమంతా ఏంటండి, గట్టిగా చెప్పండి. లోకమంతా శూన్యం కాదు, సున్నా. ఐదో తరగతి పిల్లలు చెప్తారండి, దేవుడు లేకపోతే లోకమంతా. చెప్పండి, మీరు ఎప్పుడు చెప్పలేదమ్మా. దేవుడు లేకపోతే లోకమంతా సున్నా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ లైఫ్ ఏమైంది? జీరో వచ్చేసాడు. ఇప్పుడు
ఇప్పుడు విచిత్రం ఒక్క విషయం చెప్పనా, ఊళ్ళో ఎవడో గుర్తుపట్ల, ఎక్కడో దూర ప్రాంతం నుంచి బిల్డింగ్ మీదకి ఎక్కి ఇన్ని సంవత్సరాలు గడిచింది కదా, ఏదో ఒక రోజు నా కొడుకు రాకపోతాడా అని చెప్పి బిల్డింగ్ మీద తిరుగుతున్నాడంట. ఎవరో గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా. ప్రపంచంలో నిన్నెవరు మర్చిపోయినా నిన్ను మర్చిపోని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభువైన క్రీస్తు. మీకు అర్థమవుతుందా? చూడండి, తిరుగుతా ఉంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా కొడుకు ఇతను ఏం చేయలే, గుర్తుపట్టలే. కానీ విచిత్రం చేసా, అంత దూరం నుంచి చూసిన తండ్రి, అరే దూరం నుంచి ఆ మాసిపోయిన గెడ్డం, మాసిపోయిన తల, చిరిగిపోయిన బట్టలు, ఈడెవడో కాదు, ఎవరు కొడుకు అని చెప్పి పైనుంచి ఆ వృద్ధాప్యలో గబగబా దిగేసి ఆ రెండో స్టేర్ మీద నుంచి దిగేసి కింద చాలా మంది పనులు, 100 మంది పనులు ఉన్నారు కదండి అతనికి, ఉన్నారు లేదా? ఉన్నారు. గబగబా కింద దిగేసి కొడుకు దగ్గరికి పరిగెడుతున్నాడంట. పరిగెడుతుంటే వెనకాల పనులకు అర్థం కాలా, ఏంట్రా మా యజమాని వృద్ధాప్యలో పరిగెడుతున్నాడేంటి, ఏం కప్పులు మునిగిపోయి అని ఇతను వెనకాల ఎవరు పరిగెడుతున్నాడు? ఇప్పుడు యజమాని పరిగెడితే యజమాని వెనకాల ఎవరు పరిగెడతారు? ఎవరు పరిగెడతారు? దైవజనుడు ఒక మార్గంలో వెళ్తే విశ్వాసులు కూడా ఏ మార్గంలో వెళ్ళాలా? వెళ్తున్నారమ్మా పాస్టర్ గారు, మీ దారి మీదే, మా దారి మాదే అంటారు కొంతమంది. మీరు వాక్యం చెప్పుకోండి, మేము కొంచెం నిద్రతో వెళ్ళిపోతాం, మీరు గట్టిగా నిద్రపోతే నిద్రపోవద్దు అని అనకూడదు అంటారు కొంతమంది. మరి మందిరానికి ఎందుకు వచ్చావు? మందిరానికి వచ్చిన మనం ఎవరికి లోబడాలా? ఆత్మీయ తండ్రి దైవజనుడే కదా, దైవజనుడికి ఏం చేయాలా? లోబడాలా. కొంతమంది లోబడరు, వీడు లోబడకే ఇలా తయారయ్యాడు. మనం ఎవరికి లోబడాలా? దైవజనుడికి లోబడాలా. ఇప్పుడు దైవజనుడు చెప్పకపోతే నీ బాగోగులు ఎవరు చెప్తారండి? చెప్పలేవద్దా? దైవజనుడి బాధ్యత అది, వినడం బాధ్యత. కానీ ఈరోజు చాలా మంది ఏమన్నారు, పాస్టర్లు మాకు చెప్పక్కర్లా. మరి ఎవరు చెప్తారు నాన్న? ఎవరు చెప్తే అంటా నువ్వు వినాలా వద్దా? గట్టిగా వినాలి. సరే, జరిగిన విషయం ఏంటంటే యజమాని వెనకాల ఎవరు పరిగెట్టుకొస్తున్నారు? ఇప్పుడు పనులు పరిగెట్టుకొస్తున్నారు. దగ్గరికి వెళ్ళాడు, దగ్గర నుంచి ఒక్కసారి అలా ఆగాడు. ఆగేసరికి కుమారుడు అంటున్నాడు, నేను నీ కుమారుడిని కాను. ఇవన్నీ చెప్తున్నాడండి, ఇవన్నీ వింట్లా, ఎవరో వినిపించట్లా. ఎందుకని తండ్రి సంతోషపడి తెలుసా, ఆ కొడుకు వచ్చేసాడు రా, ఇన్ని రోజులు కాదనుకున్న కొడుకు వచ్చేసాడు అంటే వాడి సంతోషం ఎవరి మీద ఉంది? తండ్రి సంతోషం ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? కుమారుడి మీద ఉంది. పనోళ్ళేమో యజమానుని చూస్తున్నారు, యజమానుడేమో కుమారుని చూస్తున్నాడు. ఇవేమినట్లే, రే మా ఊరికి షేవింగ్ చేయించండి, క్రాప్ వేయించండి, కొత్త బట్టలు కట్టండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకి పాదరక్షలు తొడగండి, ఈ నైట్ పార్టీ. ఒకటే మాట వీడు చెప్తున్నాడు. ఆయన మెడ మీద పడిపోయాడు, ముద్దు పెట్టుకున్నాడు. నాన్న అవన్నీ నాకు వద్దురా, నువ్వు తప్పు తెలుసుకున్నావు, అదొక్కటి నాకు, ఇంకేమొద్దు. నువ్వేం తప్పు చేసావు, నువ్వు ఆశ ఎందుకు పట్టుకుపోయావు, ఎలా పాడు చేసావు, ఇవన్నీ నేను అడగను, ఇవన్నీ నాకు అవసరంలా. నువ్వు పట్టుకెళ్ళిన డబ్బు నాకొద్దు, నువ్వు నన్ను ఎదిరించిన విధానం నాకొద్దు, నువ్వు ఇంతకాలం ఏం చేసావు అది కూడా నాకొద్దు. నాకు కావాల్సింది ఎవరు? నువ్వే. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహింపడతామా? ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఇక్కడ కూడి వచ్చావు, ఇప్పటి వరకు విచ్చలవిడిగా తిరిగావు. యవన కాలంలో ఉన్నావో, పెద్ద వయసులో ఉన్నావో, వృద్ధాప్యలో ఉన్నావో, మధ్య వయసులో ఉన్నావో, సంఘ పెద్దగా ఉన్నావో, దైవజనుడిగా ఉన్నావో నాకు తెలీదు. విశ్వాసంలో ఉంటూ విశ్వాసం లేకుండా ఇప్పుడు వరకు నువ్వు చేసిన తప్పు లెక్క చాలు చాలు. ఈ రాత్రి ఒకళ్ళు అనుకోవచ్చు, అయ్యా మనసు గద్దిస్తానే ఉంది, నేను విశ్వాసిని, నేను ఆత్మీయుని, నేను మందిరానికి వస్తున్నా, కానీ పొరపాట్లు చేస్తూనే ఉన్నా. దేవుడు నన్ను క్షమిస్తాడా? yes. ఈ రాత్రి దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధం. నేను చెప్పగలను, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పాను కదండి, నా లైఫ్ లో మీ కళ్ళ ముందు నిలబడిన దైవజనుడు కూడా దేవుడు క్షమించాడు. పుట్టుకతో గోల్డెన్ స్పూన్ తో పుట్ట, కోటీశ్వర్ల కుటుంబంలోకి పుట్ట, డబ్బుంటే మాట ఎక్కడంట వినం. మాకెప్పుడు 2 పాలేర్లు ఉండేవారు, మంచి వ్యవసాయం. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్, నాన్నగారు 17 సంవత్సరాల వయసులో ఎక్స్పైర్ అయిపోయారు. జాబ్ నాకు వచ్చింది, చేతి నిండా ధనం. యవన కాలం కదండి, మా అమ్మని ఏడిపించా. నా ఇష్టం సినిమాలు, షికార్లు, గోల్ఫ్, నా ఇష్టం. మా ఇంట్లో మొట్టమొదటిగా మా నాన్న ఒక్కటే రక్షణ పొందింది, తర్వాత ఒక్కొక్కరు రక్షణ పొందారు. మా ఫ్యామిలీలో సేవకులు లేరు, విశ్వాసులు లేరు, ఫస్ట్ సేవకుడు నేనే.
అయితే మా అమ్మ రక్షణ పొందిన తర్వాత మోకరించి ఏడ్చేది, దేవా ఒక్కగానొక్క కొడుకయ్యా, ఒక్కగానొక్క కొడుకు. మా అక్క ఉంది, మా బావగారు మాస్టరు. ఆ ఒక్క కొడుకు మారితే చాలయ్యా, వీడి షికారులు తిరుగుతున్నాడు, ఏం కొంపలు ముంచుతాడో తెలియదు, డబ్బు చేతి నిండా ఉంది, దుర్వినియోగం చేస్తున్నాడు అని చెప్పి ఏడవని రోజు లేదు. ఒకరోజు దేవుడు నన్ను దర్శించాడు. నా కొడుకు మారితే చాలు ప్రభువా అని ప్రార్థన చేసింది నా తల్లి. తర్వాత కాలంలో దేవుడు నాకు క్షమించాడు, నా తప్పు తెలుసుకున్నా, యవన కాలంలోనే మార్చబడ్డా, దేవుని సేవకొచ్చా. నా కొడుకు మారితే చాలు అనే స్థితి నుంచి ఈ రోజు ఇలాంటి కోటాల్లో వేల మంది యవనస్తులు మార్చగలిగానండి, వేల మంది యవనస్తులు. నన్ను క్షమించాడు దేవుడు, నా లైఫ్ దరిద్రం. కానీ నేను చెప్తా, యవన కాలంలో నేను ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, దేవా నా తప్పులు క్షమిస్తావా అని అడిగితే నేను చేసిన పాపాలన్నీ పక్కన పెట్టేశాడు. మండుతున్న అగ్నివలి ఈరోజు దేశవ్యాప్తంగా వాడుకుంటున్నాడు దేవుడు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు ఇక్కడ కూర్చున్నా మీతో కూడా నేను చెప్తున్నా, ఈ రోజు నీకు ఎవరికల్లా బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఎవరో నాకు చెప్పక్కర్లా, నాకు ఫ్రీడమ్ కావాలా, నాకు మంచి స్నేహితులు కావాలా అని నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నా. ఓకే, సమయం ఒకటి వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు కొట్టే దెబ్బ, నీ చెడ్డ స్నేహితులు నీ పరిస్థితులు కొట్టే దెబ్బ, దాని నుంచి ప్రపంచంలో ఎవడు నిన్ను ఆదరించలేడు. నిన్ను ఆదరించి ప్రేమించి ఆ సమయంలో హక్కును చేర్చుకునే ఏకైక ప్రేమ నేను ప్రకటిస్తున్నా, యేసయ్య ప్రేమ. ఆయనకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో. అయితే ఆ రాత్రి విందు చేయించిన దేవుడు ఈ రాత్రి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అలనాడు ఆ కుమారుని తండ్రి ప్రేమించినట్లుగా ఈ రాత్రి దారి తప్పిపోయా, సినిమాలు చూస్తున్నా, షికార్లు చేస్తున్నా, ఫ్లెక్సీలు కడుతున్నా, సినిమాలు ఫ్యాన్స్ అనుకుంటున్నా, అబ్బాయిలతో తిరుగుతున్నా, అమ్మాయిలతో తిరుగుతున్నా, చెడ్డ స్నేహితులతో తిరుగుతున్నా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, మందిరానికి వస్తూ కూడా అర్థమైన వేషాలు వేస్తావు. అయ్యా, హృదయం గద్దిస్తుంది, దేవుడు నన్ను క్షమిస్తాడా? ఎస్. ఈ రక్షణ సువార్త మహోత్సవాల్లో దేవుడిస్తున్న వర్తమానం ఏంటో తెలుసా? ఈ రాత్రి నిన్ను క్షమించడానికి నేను. అయితే తప్పిపోయిన కుమారులాగా నీ పాపాలను ఒప్పుకుని దేవుని దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధమేనా? నువ్వు ఎంత ఘోర పాపమైనా తప్పిపోయిన కుమారుడు తండ్రి క్షమించాడు. మీ కళ్ళ ముందున్న దైవజనుడిని ఈ రోజు యవ్వన కాలంలో నిలబెట్టి దేశవ్యాప్తంగా తిప్పుతున్నాడు దేవుడు. నీతిమంతుడా? కాదు, అపాత్రుడని, పనికిమాలోని, డబ్బు చేతిలో ఉంది కదా విచ్చలవిడిగా తిరిగిన వాడిని. ఈరోజు ఆ ధనంతోనే దేవుని కొరకు పరిచర్య చేస్తున్నా, దేవుని స్వార్థ కొరకు పొలాలు కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే తెలుసా? నా పాపాలు క్షమించిన యేసయ్య ప్రేమను గమనించాను. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు నీ పుట్టికేంటో నాకు తెలియదు, నువ్వు ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు నాకు తెలియదు, కానీ ఏమంటున్నాడు తెలుసా? ఇదే మిక్కిలి అనుకూల, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఒకవేళ ఇదే రాత్రి చివరి రాత్రి అయితే డిఎల్ మూడీ అనే దైవజనుడు చికాగో అనే ప్రాంతంలో వర్తమానం ఇచ్చాడట. వర్తమానం ఇచ్చి ఆయన ఒక చెప్పులు కుట్టుకునేవాడు, చెప్పులు కుట్టుకునే దుకాణంలో, చెప్పులు అమ్మే దుకాణంలో పనిచేసేవాడు. దేవుడు రక్షించాడు. రక్షించిన తర్వాత వర్తమానాలు ఇస్తూ వస్తుంటే చికాగో పట్టణంలో ఇలా సువార్త ప్రకటిస్తే, మీరు ఎవరైనా రక్షణ పొందితే దేవుని కొరకు బ్రతకాలనుకుంటే వచ్చి ఆదివారం చెప్పండి అన్నాడంట. ఆ రాత్రి ఆయన వెళ్ళిపోయాడు. అగ్ని ప్రమాదం చేత వాళ్ళు సగం మంది చనిపోయారు. తర్వాత బాధపడ్డాడంట, అయ్యో ఆ రాత్రి నేను ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడే మీలో రక్షణ తీర్మానం చేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తా అని ఆ రాత్రి నేను చెప్పుంటే వాళ్ళు నరకానికి వెళ్ళకుండా నేను తప్పించి ఉండేవాడిని కదా, ఎంత తప్పు చేశాను ప్రభు అని చెప్పి అది మొదలుకొని ఆయన చనిపోయే వరకు కూడా ఎక్కడ వర్తమానం ఇచ్చినా ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చేవాడట. ఎందుకో తెలుసా? రక్షణ పొందితే ఈ రాత్రి గ్యారంటీ ఉందంటారు మన లైఫ్లకి. గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? లేదు అనుకుంటున్నారు. చెప్పే నాకు గ్యారంటీ లేదు, వినే నీకు లేదు అనుకుంటున్నావు. వయసు ఉందని మొన్న ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ 21 సంవత్సరాలు ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయి హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. బెదిరించడానికి ఈ మాటలు చెప్తలేదు, ఎమోషనల్ చేయడానికి ఈ మాటలు చెప్పట్ల. కానీ తప్పిపోయిన కుమారుడు దేవుని సన్నిధికి తండ్రి సన్నిధికి చేరినట్లుగా తప్పిపోయిన నీ జీవితం ఎక్కడ తప్పిపోయి నాకు తెలియదు. ఒకప్పుడు పాటలు పాడావు, ఒకప్పుడు ప్రార్థన చేసావు, ఒకప్పుడు ప్రభు కొరకు బ్రతకావు, రక్షణ పొందిన కొత్తలో దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నావు. మధ్యలో ఏమైందో తెలియదు, ఏ చెడ్డ స్నేహితులు పాడు చేశారో తెలియదు, ఏ చెడ్డ ఆలోచన వచ్చినా తెలియదు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళావు, దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంది, రక్షణ పొందుతామని ఉంది. కానీ ఎవరో అడ్డుపడుతున్నారు, ఏ స్నేహితులు అడ్డుపడుతున్నారో తెలియదు, ఏ చెడ్డ వ్యక్తులు అడ్డుపడుతున్నారో తెలియదు. కానీ ఈ రాత్రి క్షమించమని యేసయ్య పాదాలు పట్టుకుని నువ్వు అడగగలిగితే ఆయన హక్కును చేర్చుకోవడానికి చెప్పాలా? సిద్ధమే. ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధమా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఇది హేళనగా తీసుకోవద్దు దయచేసి. దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ రాత్రి వేళ
కళ్ళు మూయండి, హృదయాన్ని తెరవండి. కళ్ళు మూయండి, హృదయాన్ని తెరవండి. దయచేసి ఎదురు మోకాల మీద వస్తున్న ఎవరైనా సరే, ఎదురు చాలా ప్లేస్ ఉంది. మోకాలేసి ప్రార్థన చేయి. మోకాలేడు ఊరికినే కాదు, ఒక్క నిమిషం నువ్వు హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈ రాత్రి దేవుడు సూటిగా నీతో మాట్లాడలేదా? నీ బ్రతికేంటో నీకు తెలియచేయలేదా? నీ స్థితిగతులేంటో నీకు అర్థం కాలేదా? ఈ రాత్రి ఇంత చక్కటి సువర్ణ అవకాశాన్ని పాడు చేసుకుని వెళ్ళిపోవడం అనుకుంటున్నావా? తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఈ రోజు ఇంకా కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఎవరి పిల్లలు ఉంటే దయచేసి అతను మోకాల మీద వేయండి. ఏం సాధించాడమ్మా తమ్ముడా? ఏం సాధించాడు? నువ్వు అనుకున్నా అన్నా ఎవరి మంది కదన్నా తిరుగుతానా ఇష్టం తమ్ముడా అనుకుంటూ చెప్తున్నా, నేనేమి సాధించలేకపోయాను. ఈ రాత్రి నువ్వు అదే స్థితిలో ఉన్న భ్రమలోనే ఉన్నావు, లోక సంబంధమైన ఆకర్షణలోనే ఉన్నావు. ఓ చెల్లి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా ఇంకా దేవుని కొరకు బ్రతుకుదామని తీర్మానం లేకుండానే వెళ్ళిపోదామా? లోకంలో తిరిగాడు, నా ఇష్టం అనుకున్నాడు, నాకు నచ్చిందే చేద్దాం అనుకున్నాడు. ఏమైంది? నీకు తెలుసు. నువ్వు చేసిన పనికి వాళ్ళ పనుల వల్ల నువ్వేం సాధించావు, ఏం కోల్పోయావు, ఎలా ఏడుస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో నీకు మాత్రమే తెలుసు. పైకి చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉండగా ఒక్క తీర్మానంతో నీ సభను సేవ్ చేసుకుందామా? ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ కూడి వచ్చి ఎవరి ఉంది కదా, వయసు ఉంది కదా, శరీరంలో సత్తు ఉంది కదా, చేతిలో ధనం ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, కూలి పని ఉంది కదా, వ్యాపారం ఉంది కదా, ఎవరు ఉంది కదా, నా ఇష్టం అన్నట్టుగా తిరుగుతున్న స్థితిగతులు నీకుంటే, ఎవరైనా రక్షణ లేని స్థితిలో ఇక్కడికి వచ్చి మోకరించి ఉంటే దేవుడు నీతో మాట్లాడితే, అన్నా ఈ రాత్రి నా బ్రతుకును మార్చుకోవడానికి నేను సిద్ధమన్నా, నా పాపాలు దేవుడు క్షమిస్తాడా? నేను చేసిన పాపాలు విడిచిపెట్టి దేవుడి కొరకు బ్రతుకుదామనుకుంటే నన్ను క్షమిస్తాడా? ఈ రాత్రి ఆయన క్షమించడానికి సిద్ధం, మారడానికి నువ్వు సిద్ధమా? ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఇక్కడ ఉంటున్నా, ఈ రాత్రి ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నా, రక్షణ పొందాలని తీర్మానం చేసుకుంటున్నా అని ఎవరైనా ఇక్కడ కూడా వస్తే ఒక్కసారి మీకు కూడా వస్తాను చూపిస్తారా? ఒక్కసారి మీకు కూడా వస్తాను. నేను చెప్తున్నా అర్థం చేసుకో. 11, 12, 13, 14 ఇంకెనీబడి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎనీబడి మీ హస్తం చూపించే వారందరూ ఈ ఫ్రంట్ రోకి రండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి ఇంత చక్కటి ఎవరి వైపు చూడొద్దు, ప్రజల వైపు చూడొద్దు, చుట్టుపక్కల వాళ్ళ వైపు చూడొద్దు, స్ట్రైట్ గా దేవుడితో మాట్లాడు. కళ్ళు మూసి హృదయాన్ని తెరిచి, నా స్థితి ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా, చిన్న ప్రార్థన చేసుకుని ఒక్క తీర్మానం ఇక్కడి నుంచి వెళ్దామా? మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రి ఈ ఎడవూరు గ్రామంలో, ఈ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఈ బహిరంగ సువార్త కూడికలు గత 2 దినాలుగా మీరు బలపరిచారు. ఈ చివరి రోజు 3వ రోజు ఎంత చక్కటి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చారు ప్రభువా. మేము వస్తున్న దారి అంతట్లో కుండపోత వర్షంలో వచ్చాం, కానీ ఈ ప్రాంతాన్ని ఎంత ప్రేమించారో మేము అర్థం చేసుకోగలిగాం. ఈ గ్రామాన్ని ఎంత ప్రేమించారో, ఈ సంఘ సేవకులు ఎంత ప్రార్థన చేశారో, సంఘ పెద్దలు ఎంత ప్రార్థన చేశారో, సంఘ విశ్వాసులు అందరూ కలిసి ఈ రక్షణ సువార్త మహోత్సవాల కొరకు ఎంత భారం కలిగి ప్రార్థన చేశారో మాకు అర్థమవుతా ఉంది ప్రభు. కారణం, ఈ ప్రాంతంలో ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు. మరొకసారి తీర్మానం చేసుకునే బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉండగా మీరు బలపరచండి. ప్రతి నుంచి నూతన వ్యక్తులుగా జీవించే యోగ్యత దయచేయండి. ఈ కోరికలకు నన్ను ఆహ్వానించిన దైవజనులు ప్రభా సురేష్ బాబు గారు, యాహోన్ గారు, వారి సంఘం, వారి పరిచర్య, వారందరినీ దీవించండి. కూడా వచ్చిన దైవజనులు, కూడా వచ్చిన గ్రామాన్ని, ఇంతవరకు మైక్ శబ్దం ద్వారా అనేక మంది దగ్గర ఉంటున్న బిడ్డలను, ప్రభు కూడా వచ్చిన బిడ్డలను, తీర్మానం చేసుకునే బిడ్డలను సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, మీ అందరికీ వాక్యం అర్థమైందా? ఆ విషయంలో ఏదో పాస్టర్ గారు చెప్తున్నారని వచ్చారా? అర్థమైంది కదా? అర్థమైతే ఇక నుంచి ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత
ఎవరో కొంతమంది అనొచ్చు, అబ్బా నువ్వు పెద్ద నీతిమంతురాలు అయిపోయి సడన్గా నిన్నటి వరకు ఇలా ఉన్నావు కదా అని వెటకారం చేసే పనికి మాలిన సైతాను పిల్లలు కొంతమంది ఉంటారు. చర్చి బిడ్డలు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వెటకారం చేస్తే ఒకే ఒక చూపు చూడండి, ఓ సైతాన్ పిల్ల నా దగ్గరకు వచ్చింది అనుకోండి, అంతే. ఇక నుంచి ప్రభు కొరకు బ్రతుకుతా అని ఒక మండుతున్న అగ్నివలి ప్రభు కొరకు బ్రతకాలా. మీ మార్పు చూసి మీ గ్రామం ఆశ్చర్యపోవాలా, మీ మార్పు చూసి మీ సంఘం ఆశ్చర్యపోవాలా, మీ మార్పు చూసి మీ దైవజనుడు ఆశ్చర్యపోవాలా. ఆ స్థాయిలో నిలబడాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసుకుని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆవేశంతో కాదు, విచక్షణతో. మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచన జ్ఞానంతో ఈ నిర్ణయాన్ని మీరు తీసుకుని ఉంటారని విశ్వసిస్తున్నాను. అలాగే తీసుకున్నారా? అర్థమైంది కదా? సో ఆల్మోస్ట్ యవనస్తులు ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఇది మొదలుకొని యవ్వన కాలంలో ఎవరి కొరకు బ్రతకాలా? మీ పాత అలవాట్లు చంపేయండి, సిలువేసేయండి. ఇక నుంచి మీ దైవజనుడు, మీరు ఏ సంఘానికి వెళ్తున్నారు, ఆల్మోస్ట్ మీ దైవజనుడి దగ్గరికి వెళ్ళండి, అయ్యా నాకు రక్షణ ఇవ్వండి, బాప్తిసం తీసుకుంటా, ప్రభు కొరకు బ్రతుకుతా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కూడా వెటకారం చేయొచ్చు. నీకు అప్పుడే కంగారే ఉంది, పెళ్ళికి తీసుకుంది కానీ వెటకారం అది కూడా పక్కన పెట్టండి. ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నా, ప్రభు కొరకే బ్రతుకుతా, అలాగే నిలబడాలా. మీ దైవజనులకి కుటుంబజంగా నిలబడాలా, ఆత్మలు కట్టాలా. మీ గ్రామానికి మీరు సంథింగ్ స్పెషల్గా ఉండాలా. ఉంటారా? ఎప్పుడైనా మరలా ఇటు రావడం తటస్థిస్తే డెఫినెట్గా మీ అందరినీ నేను అడుగుతా. నాకు పేర్లు గుర్తుండకపోవచ్చు, కానీ పలానా సంవత్సరం నేను వచ్చాను కదా, అప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఒకసారి అని అడుగుతా. వచ్చినప్పుడు మీ దైవజనులు కూడా సాక్ష్యం ఇవ్వాలా, అయ్యా మీరు ఆ రోజు వర్తమానం ఇచ్చి వెళ్ళిపోయారే, ఇప్పుడు రక్షణ పొందారు, ప్రభు కొరకు బ్రతుకుతున్నారు అని మంచి సాక్ష్యాన్ని మళ్ళా నేను వినగలగాలి. అలా ఉంటారా? ఈ బిడ్డలందరూ అలా ప్రభు కొరకు బ్రతుకుదురుగాక. ఈ ఎడవురు ప్రాంతంలో మండుచున్న అగ్ని వలె నిలబడుదురుగాక. ప్రతి సమస్యను తట్టుకుని మండుతున్న జ్వాల వలె ప్రభు కొరకు బ్రతుకుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.